నరసింహ శతకము. ఆదినారాయణ అనుచునాలుకు తోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండినారైనను నిన్ను గానని వారిని స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుపుచుండెడి వారి చెంత చేరగబోను శేషశైనా. పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సొమ్మిదాత్రిలోన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువు నరసింహస్వామి, తండ్రి ఆదినారాయణ అంటూ నిన్ను కీర్తించు వారి చరణములకు సాష్టాంగ నమస్కారము చేసి అనేక విధముల వారిని స్తుతిస్తాను. ఈ లోకంలో మానవులు ఎంత గొప్పవారైనా నిన్ను గాంచని వారిని నేను తలపను. మేమే గొప్ప అని విడిసిపడే వారి చెంత చేరను. శేషస్థైన నీ భక్తులైన వారి సేవకులకు కూడా నేను దాసుడను. అంతమయ్యే వాటిని స్మరింపక ఆద్యపురుషునిపై మనసును లగ్నమనర్చిన వారు ధన్యులు. శుష్క పాండిత్యాలు మిథ్యాడంబరాలు భక్తికి సోపానాలు కాలేవు. పామైనా నీకు పడకై గొడుగై కలగడయై తరించిపోతుంది. ఏనాడైనా పవిత్రమైనటువంటి భక్తికి పట్టాభిషేకము అని ఈ పద్య భావం. ధన్యవాదములు.